జనంలోకి వస్తా పాదయాత్ర చేస్తా అంటున్న జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి కూడా ఒక యాత్రలాగా వచ్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. ఎలా చూడాలంటారు ఇదంతా అసలు? జగన్మోహన్ రెడ్డి అనే అతని పరిపాలన కానీ అతని బిహేవియర్ కానీ 19 నుంచి 24 వరకు జనంలోకి రావాలంటే పరదాలు కట్టుకొని తప్పితే ఎక్కడా పబ్లిక్లోకి వచ్చి ఒక్కళ్ళతోటి 5 సంవత్సరాల్లో మాట్లాడిన పరిస్థితి కాదు. కనీసం రాజధానిలో ఉన్న అసెంబ్లీ రావాలన్నా కూడా కొన్ని వందల మంది పోలీసులను పెట్టుకొని వారికి పోలీసు రక్షణలో అతను వచ్చిన పరిస్థితి. అలాంటిది ఇంకా ఒక్కసారి అనగానే కుర్రాడు ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు అనే ఇదితోటి జనం ఉపేక్షించి ఓట్లేశారు. ఆ ఉపేక్షించి ఓట్లేసిన దాన్ని 19 నుంచి 24 చేసిన అరాచకాలన్నీ జనం గుర్తుపెట్టుకొని 24లో జనం ఏం చేశారు, 151 సీటు వచ్చిన దాన్ని 11 సీట్లకు పడేశారు. ఆ 11 సీట్లు కూడా ఎట్లా వచ్చినాయి అనేది మీరు ఆలోచన లేకుండా జనం 11 మందిని గెలిపించారు. కనీసం 11 కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలైనా వచ్చి అసెంబ్లీలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలు కావాల్సినవి కూడా అడిగే పరిస్థితుల్లో లేకుండా ఏదో గుంపునేసుకొని రావటం, సంతకం పెట్టడం, వెళ్ళిపోవటం. అది ఏదో జీతానికి నెల జీతాలకు డబ్బుల కోసం వచ్చినట్టుంది కానీ పబ్లిక్కి కావాల్సినవి అడగటానికి వచ్చినట్టు ఏం లేదు. జనం అందరూ చూస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ మోసం చేయాలనే ఆలోచనలో మీరుంటే జనం ఉపేక్షించరు. ఇకనైనా నిజాలు తెలుసుకొని జనంలోకి వచ్చి మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి. ఎలా అసెంబ్లీకి వస్తాడో ఇంకోసాటికి వస్తాడో, ఎక్కడ పోయినా అరాచకం కదా. మొన్న గుంటూరు వచ్చాడు, గుంటూరులో ఎంత అరాచకం చేశారు. అక్కడ ఇబ్రహీంపట్నం పోయాడు, 2 చనిపోయారు. వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు ఓన్లీ జోగి రమేష్ జైలుకి పోతేనే నువ్వు ఓదార్చడానికి పోయావే. 2 చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వాళ్ళకి 10 రూపాయలు డబ్బులు ఇచ్చావా? మరి ఎట్లా నువ్వు ఎట్లా నాయకుడిని అనుకుంటున్నావు? అవన్నీ జనం గుర్తుపెట్టుకుంటారు. మీరు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లకి, లిక్కర్కి వచ్చేసి జనాన్ని తీసుకెళ్ళి ఎండలో సాగొట్టి యాక్సిడెంట్లు అయ్యి జనం చచ్చిపోతూ ఉంటే ఇవన్నీ జనం గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇక నుంచి అయినా సరే నిజాలు తెలుసుకొని జనంలోకి వచ్చి నిజాలు మాట్లాడి చేసిన తప్పును ఒప్పుకోండి. మీకు మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, 10 ఎకరాలకి హెలీప్యాడ్కి రైతుని బెదిరించి 22 ఏలో కింద పెట్టుకున్నావు. అవన్నీ తీస్తారు. నువ్వు నిజాలు ఒప్పుకొని ఇప్పటికైనా సరే ఆ రైతులు అలాంటి వాళ్ళకి పిలిపించుకొని, నీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, జనానికి తెలుసు, వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేసి నువ్వు తీసేసుకో పొలం కావాలంటే. లేదంటే గవర్నమెంటే వాళ్ళకి అప్పచెప్పుద్ది. ఆల్రెడీ చేసినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. మీ అరాచకాలు ఇంకా 5 సంవత్సరాలైనా ఇంకా అరాచకాలు వస్తూనే ఉంటాయి. ఇంకా నువ్వు ఎక్కడి నుంచి రేపు పాదయాత్రకి వెళ్తాను, జనంలో ఉంటానని ఒట్టి కళ. నువ్వు కళ్ళలో జనానికి చెప్తున్నావు అంతే. అవి జరిగాయి కాదు. నిజాలు తెలుసుకొని కనీసం ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు రేపు జనంలోకి ఏమని వెళ్తావు? ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ఇస్తే కనుక ముఖ్యమంత్రితో సమానంగా నాకు టైం వచ్చింది కాబట్టి నేను నిలదీయొచ్చు. జగన్మోహన్ రెడ్డి అంటే కనుక ఏదైతే కనుక 164 మంది ఉన్నారో కూటమి ఎమ్మెల్యేలు భయపడుతున్నారు అనే మాట అయితే అంటున్నారు కదండి. మరి ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్రతిపక్ష హోదా కాదమ్మా. అది ఒక చట్టం ఉంటుంది. చట్టంలో లాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఇస్తే నువ్వు తీసుకుంటావు. నీకు ప్రతిపక్ష హోదా ఎట్లా రాలేదు? ప్రతిపక్ష హోదా రావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 18 సీట్లు కావాలి. నీకు వచ్చిందన్ని 11 సీట్లు. నువ్వు జనాన్ని చూసి నువ్వు భయపడతావు. 164 మంది ఎమ్మెల్యేలు నిన్ను చూసి భయపడటం అది హాస్యాస్పదం. నువ్వు మాట్లాడే ఎన్ని అబద్ధాలు చెప్పడం మానేసుకొని కనీసం నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో 2 రోజులు కూడా కొనుక్కోలేకపోతున్నావు. వస్తే జనాన్ని వేసుకొని అరాచకం చూసేస్తున్నావు, వెళ్ళిపోయి బెంగళూరులో పడుకుంటున్నావు. నువ్వు ఇక్కడ ఉండి 1 నెల జనంలో తిరుగు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కావాలన్నప్పుడు ఎన్ని సీట్లు కావాలనే ఆలోచన కూడా నీకు లేకుండా ఫస్ట్ గెలిచిన దగ్గర నుంచి 11 సీట్లు వచ్చిన దగ్గర నుంచి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను. ఎట్లా ఇస్తారు? నీకు ఎవరిస్తారు? అది చట్టంలో రాసి ఉండేవి. నీకు 11 సీట్లకే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు ఇచ్చేది కాదు కదా. అది నిజాలు తెలుసుకోండి. ఇక నుంచి అయినా సరే జనంలోకి వచ్చి నువ్వు 10 రోజులు ఇక్కడ తాడేపల్లిలో ఉండి జనంలో తిరగలేకపోతున్నావు. వస్తున్నావు, ఒకరోజు అరాచకం సృష్టిస్తున్నావు, మళ్ళీ బెంగళూరు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నావో ఏం చేసుకుంటున్నావో అది ఎవరికి తెలియదు. అవన్నీ ఒట్టి బూటకం మాటలు ఆపేసి నిజ స్వరూపం జనంలోకి వచ్చి చూసి తిరిగినప్పుడు తెలుసుద్ది నీకు. నువ్వు మొన్న అంత అరాచకం సృష్టించావు.
ఇబ్రహీంపట్నంలో. గుంటూరు వచ్చి ఎంత రాచుకుని చూసిచ్చావు? అంత అవసరమా నీకు? కనీసం అంటే జనాలందరూ ఈ జంగిల్ రాజ్యం మీద వ్యతిరేకంగా నా వెనకమాల వస్తున్నారు అనే మాట అయితే అంటున్నారుగా. ఈ జంగిల్ రాజ్యని తరిమి కొట్టడానికి అవసరమైతే ఢిల్లీ జంతర్ మంతర్ దాకా నేను వెళ్ళి ధర్నాలైనా చేస్తాననే మాట కూడా అంటున్నారు కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏదేం చేయగలవు. జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన దగ్గర నుంచి, తాడేపల్లి ప్యాలెస్ బయలుదేరిన దగ్గర నుంచి, గుజ్జనగొళ్ళ అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వచ్చిన దాకా ఎంతమంది చెప్పులు తెగిపోయినాయో. అసలు చెప్పులు తెగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు? ఎంతమంది మందు దాగి కింద పడిపోయి తీసుకెళ్ళి పక్కన పడుకోబెట్టి వాళ్ళకి సపరి చర్యలు చేసింది మనం కళ్ళారు చూసాం. అలాంటి అరాచకాలు మానుకొని నిజంగాలోకి వచ్చేసాయి. నువ్వు ఒక్కడ వచ్చి సపరి చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళని పలకరియచ్చు, వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఉంటే చేయొచ్చు. ఏది లాగా న్యాయవాదులు కానీ ఇంకొకళ్ళు కానీ మాట్లాడి చేసుకోవచ్చు. ఈ జనాన్ని తీసుకొచ్చి నువ్వు ఎప్పుడైతే అరాచకాలు చేస్తున్నావో, జంగిలి పరిపాలన కాదు, నిన్ను చూస్తేనే జనం భయపడే పరిస్థితికి తీసుకొచ్చేసావు. ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారమే తీసుకుందామండి. పదే వైసీపీ నాయకులందరూ బయట చెబుతుంది ఏంటంటే మా క్లీన్ చిట్ వచ్చింది, మా క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పి చాలా క్లియర్గా చెబుతున్నారు. మరి ఆ 11 నిమిషాలు ఏదైతే కనుక అసెంబ్లీలో ఉండకుండా ఈ జరిగినన్ని రోజులుండి దాని మీద పోరాడొచ్చు కదా. ఎందుకని పోరాడలేకపోతున్నారు మరి వీళ్ళు అసెంబ్లీలో? అసలు వాళ్ళు మాట్లాడేన్ని అబద్ధాలు. అసెంబ్లీలో ఏం మాట్లాడగలరు వాళ్ళు? వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి ఏది జంతుకు కలవలేదంటున్నాడు. అసలైతే ఏదోటి కలిపారనేది నిజం ఒప్పుకుంటున్నాడు కదా. ఇప్పుడు అదే వాళ్ళు కలపలేదు, ఏమి చేయలేదు, ఫ్రాడ్ చేయలేదు, వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడి జనానికి సమాధానం చెప్పొచ్చు కదా. నువ్వు ఏదో రాజు వెళ్ళే రభసకన్నట్టు సభకన్నట్టు వస్తే మళ్ళీ 11 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతే జనాన్ని అట్ట నిన్ను నమ్ముతారు. అదేమంటే గవర్నర్ మీద ఇరుసు పడుతుంటుంది. ఆ చట్టాలు తెలిసి చేస్తున్నారా, లేదంటే ఇంకా మైకంలోనే 19 నుంచి 24 మందే పరిపాలన మైకంలో ఉంటున్నారు అనేది జనం చూస్తూనే ఉన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ కలిసిందనేది వైవి సుబ్బారెడ్డి ప్రెస్లో కూడా ఒప్పుకున్నాడు. మీరు కలవలేదని అంటే రోజుకు ఒకటి చేత ప్రెస్ మీట్ పెట్టించేసి మాట్లాడితే జనం నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నిజాలను తెలుసుకొని జనంలోకి వచ్చి ఇప్పుడైనా చేసిన తప్పు ఒప్పుకోండి. అసలు ప్రపంచం కాదు, మొత్తం భూమి మొత్తం మీద ఉన్నంత దూరం తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. అలాంటి చోట ఎన్నో అపచారాలు చేశారు, చేయకూడని అన్నీ చేశారు. ఇక నుంచి అయినా సరే ఆ చేసిన దానికి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి కింద నుంచి నడిచెళ్ళి క్షమాపణ కోరండి. ఆయన ఓకే అంటే జనం ఓకే అన్నట్టు అనేది జనం అందరిలో ఉంది. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక అంబటి రాంబాబు పొరపాటున నోరు జారినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని చెప్పి నిన్న బొత్స సత్యనారాయణ మండల వేదికగా అయితే గనక నారా లోకేష్ గారి మీద ప్రశ్నల వర్షం అయితే సంధించారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మాట్లాడే విధానం మార్చుకుంటే అది ఎవరు చెప్పి మీకు మళ్ళా జనానికి మందు పంపించి బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర రమ్మల్లా ఎవరిని? పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళు కడుపులో మండిపోయి మీరు అసెంబ్లీలో లాస్ట్ గవర్నమెంట్లో అసెంబ్లీలో చేసిన అన్ని జనం గుర్తుపెట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో జనం ఎంత కోపంతో ఉండి మీకు 11 సీట్లకే పరిమితం చేసి ఎక్కడ కూడా కొన్నిసార్లు డిపాజిట్లు కూడా లేకుండా చేశారు. అలాంటిది నువ్వు బూతులు మాట్లాడతావా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని 5 సంవత్సరాలు మీరు చేసిన ఎన్నో అరాచకాలు చేశారు. ఈరోజు కూడా ఒక్క నాయకుడు, తెలుగుదేశం నాయకుడు అనేవాడు ఎవడైనా సరే ఫలాని వాడు మంచివాడు కాదని చెప్పి బూతులు మాట్లాడిన నాయకుడు, చిన్న నాయకుడు లేడు. ఒక్కడ మాట్లాడితే వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. దాని దెబ్బకి ఒక్కడ కూడా టీడీపీ నాయకుడు ఎవరు మాట్లాడలేదు. వాళ్ళంతటా వాడు ప్రజలు వచ్చారు, ఇంటి దగ్గరికి వచ్చారు, గొడవ చేశారు, కానీ నిన్ను అక్కడ అరాచకాలు ఏం సృష్టించలేదు. ప్లాస్టిక్ కారు పగల కొట్టింది కూడా వాళ్ళ వచ్చి కారు పగల కొట్టారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మనాళ్ళు వచ్చి బయటకు వచ్చి క్షమాపణ చెప్పమన్నారు, అంతేగాని అతను ఏం చేయలేదు. అతను చేసిన దానికి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు 1 కాదు 2, 3, 4 కేసులు ఇప్పుడు జడ్జి ఎవరు చెబితే చెప్పరు కదా. తప్పుడు కేసులు పెట్టారు. ఎప్పుడో 2023 కేసు ఇప్పుడు తీయాల్సిన అవసరం ఏముంది? అసలు అకస్మాత్తుగా బెయిల్ వస్తున్న టైంలోనే పీటీ వారెంట్లు వేసి అసలు ఇబ్బంది పెడుతున్నారు, ఒక కాపు టైగర్ని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు కదండి. మరి అసలు కాపులకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఎవరో మొన్న అమర్నాథ్ అనేవాడు ఎవడో 2-3 తీసుకొచ్చి ఇక్కడ షో చేస్తే ఏముండదు. కాపులు కూడా చాలా మంది మాకు సంబంధం లేదు. అతనే చెప్పాడు ఒకసారి, మా కాపులు బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ బాటిల్ ఇస్తే సరిపోద్దనే పరిస్థితి
మాట్లాడినాడు. అవన్నీ కాపులు మర్చిపోలేరు కదా. కాపులకి మొన్న జరిగిన సిచ్యువేషన్కి ఎలాంటి సంబంధం లేదు. కేసులు అనేది చట్టం ఉంటుంది, జడ్జి ఉంటారు అక్కడ. నువ్వు చెబుతానో నేను చెప్తానో చంద్రబాబు నాయుడు చెప్తానో ఇంకొకళ్ళు చెప్తానో అక్కడేం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయా? లేని కేసులు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచావు నువ్వు. మరి నీది నువ్వే తెలుసుకునే పరిస్థితులు లేకుండా ఉండవు. మరి అంబటి రాంబాబు కూడా రెచ్చగొట్టే సైగలు చేయటం అసలు ఎలా చూడాలంటారు? మరి అదేంది, ఇంకా జనాన్ని ఇంకా నువ్వు చేసింది తప్పని చెప్పి నేను ఇంకా ప్రెస్ మీట్ పెట్టానని చెప్తున్నావు. ఇప్పుడు నిన్న మళ్ళా వాయిదాకు వచ్చేసి సైగలు చేస్తుంటాయి. జనం ఇవన్నీ మర్చిపోతారా? జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ఎంతమందిని కుక్కలను వాగిచ్చినా సరే పబ్లిక్కి అన్నీ తెలుసు. కాపు వ్యవహారానికి వచ్చే వరకే అది జరిగే పని కాదు. కాపులు ఎవరు అంబటి రాంబాబుని విశ్వసించట్లేదు. అతను చేసిన తప్పు ఒప్పుకొని జనంలో పడితే కానీ జనం ఉపేక్షిస్తారు. కానీ ఇంకైనా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అంబటి రాంబాబు కూడా ఎగరకుండా నిజం తెలుసుకొని మాట్లాడితే ఈ గుంటూరులోనే ఉండాలి కదా. నువ్వు బూతులు తిడితే ఎక్కడికో పారిపోవు కదా. ఎప్పుడు జనానికి ఏమైద్ది అనేది నువ్వేం చేస్తే అదే ఇద్ది. నువ్వు మంచిగా ఉంటే జనం మంచిగానే ఉంటారు. నాలుగు గుంటూరులో ఉండవు, నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా జనాన్ని తెలియదు మొన్నదాకా. మరి అంతమంది జనం, 1000 మంది జనం వచ్చారంటే అవి ఎవరైనా పంపిస్తే వచ్చారా? నీ ఎమ్మటి వచ్చిన 200-300 జనానికి చెప్పులన్నీ దిగిపోయి దారి పొడుగుతా చెప్పులు పడి ఉన్నాయి. అలాంటి పరిస్థితి లేదు కదా. మొన్న వచ్చారు, శాంతియుతంగా ధర్నా చేశారు, బయటికి రమ్మన్నారు, మీరు రావన్నారు, పోలీసులు మాట విన్నారు. 4 గంటలు 5 గంటలున్నా పోలీసులే సర్ది పంపించారు. ఎక్కడ ఎవరు ఏం చేయలేదు. నీ కార్లు కూడా నువ్వే పగలగొట్టించుకొని అబద్ధ ప్రచారం చేసావు. ఆ కార్లు పగలగొట్టిన వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. అది నిజం తెలుసుకొని బతికితే ఇంకా నుంచైనా రాజకీయ ఫీచర్ ఉంటుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఉండదు, ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి ఉండదు. రేపు వచ్చే 29 ఎలక్షన్కి ఇలాంటి చరిత్రలో లేకుండా పోతారు.